ర్యాలీలో స్టెప్స్ వేస్తూ కార్యకర్తల్లో జోష్ నింపిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్లో జోష్ పెరుగుతుంది. ప్రచారంలో తన దూకుడు పెంచుతూ జగన్పై విమర్శల వర్షం కురిపిస్తూనే తన కోసం వచ్చిన పార్టీ శ్రేణుల్లో, అభిమానుల్లో తనదైన శైలిలో డ్యాన్సులు వేస్తూ వారిలో ఊపు తెప్పిస్తున్నారు. ఇప్పటికే ఇలాంటి వీడియోస్ సోషల్ మీడియాలో సరికొత్త ట్రెండ్ సెట్ చేస్తుండగా తాజాగా ఈరోజు కూడా కాకినాడ ఎంపీ అభ్యర్థి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ నామినేషన్ ర్యాలీలో పవన్ కళ్యాణ్ ప్రచార రథంపై స్టెప్స్ వేస్తూ జనసైనికుల ఉత్సాహాన్ని రెట్టింపు చేశారు. ప్రస్తుతం ఏపీలో నామినేషన్ల పర్వం చివరికి రావడంతో కీలక అభ్యర్థులంతా నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. నిన్న పవన్ కళ్యాణ్ పిఠాపురంలో నామినేషన్ వేశారు. పవన్ నామినేషన్ సందర్భంగా దాదాపు 1,00,000 మంది వరకు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు ఉదయ్ శ్రీనివాస్ నామినేషన్లోనూ అభిమానులు, పార్టీ శ్రేణులు భారీగా హాజరయ్యారు. నామినేషన్ అనంతరం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ కూటమి ఉమ్మడి కాకినాడ ఎంపీ అభ్యర్థిగా తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ నామినేషన్ వేశారు. ప్రజలు అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఉదయ్ విషయానికి వస్తే దుబాయ్లో మంచి జీతంతో కూడిన ఉద్యోగాన్ని వదిలేసి భారత్కు వచ్చి టీ టైం పేరిట దేశవ్యాప్తంగా టీ షాపుల చైన్ ప్రారంభించి కోట్ల రూపాయల టర్నోవర్తో యువ పారిశ్రామికవేత్తగా గుర్తింపు పొందాడు. 2016లో 5 లక్షల రూపాయలతో పెట్టుబడితో రాజమండ్రిలో తొలి టీ షాప్ స్థాపించగా ఇప్పుడు టీ టైం ఫ్రాంచైజీస్ సంఖ్య 3,000కు చేరింది. టీ టైం ప్రైవేట్ లిమిటెడ్ టర్నోవర్ 35 కోట్లకు చేరిందంటే అతిశయోక్తి కాదు. రాజకీయాలు, ప్రజాసేవపై ఆసక్తితో ఉదయ్ ఏపీ వైపు దృష్టి సాధించాడు. తన ఆలోచనలకు అనువుగా కనిపించిన పార్టీ జనసేన అని గుర్తించి పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు నచ్చడంతో ఇంకేమీ ఆలోచించకుండా జనసేన పార్టీలో చేరాడు. పవన్ కూడా ఉదయ్ ఆలోచనలను ప్రోత్సహించే క్రమంలో కాకినాడ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం కల్పించడమే కాకుండా భారీ మెజారిటీతో గెలిపించే దిశగా బహిరంగ సభలు, ర్యాలీలు నిర్వహిస్తూ ముందుకు వెళ్తున్నారు.